ఇక్కడే నేను మీటింగ్కి వచ్చిన. బ్రెస్ట్లో గడ్డలు ఉండే 2, ఆయాసం బరువు ఉండే. డాడీ ఆ రోజు నా పేరు పెట్టి పిలిచిండు. నన్ను కదా అనుకుని లేవలే. సెకండ్ టైం నిల్చున్నా. నా ముందు చైర్ మీద పట్టుకొని మరీ లేచిన అవస్థతో నేను మధ్యలోనే వెళ్ళిపోతా అనుకున్నా. మెసేజ్ మధ్యలో చాలా అవస్థతో వచ్చిన. మాట్లాడితే ఆయాసం వచ్చేది. డాడీ పేరు పెట్టి పిలిచిన తర్వాత ఇప్పుడు నేను ఫ్రీగా ఉంటున్నా. నా పనులు నేను చేసుకుంటున్నా. సంధ్యారాణి ఆ రోజు నేను ట్రైన్లో వచ్చేటప్పుడు కూడా ప్రేయర్ చేసుకుంటూనే వచ్చిన. ఈరోజు నాకు ఎట్లయినా సరే విడుదల జరగాలి ప్రభు, నా పనులు నేను చేసుకోవాలని. అన్న వాళ్ళు అక్కడ ప్రేయర్ రిక్వెస్ట్ రాస్తుంటే అన్న వాళ్ళకి నేను ఎట్లా చెప్పాలి, నా బాధ బయటకి ఎట్లా చెప్పాలి, ఏమని రాయించాలో నేను రాయించాలి. అందరూ రాయిస్తుంటే మనసులో అడుగున్నా కూడా దేవునికి వినబడుతుంది కదా నా బాధ అనుకుంటూ వచ్చి కూర్చున్నా. అట్లనే కదలకుండా కూర్చున్న అవస్థ బాగుండే. డాడీ ప్రేయర్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఫ్రీగా ఉంటున్నా. ప్లీజ్ గట్టిగా చెప్పండి కూడా ప్రభుకు స్తోత్రం చెప్దామా. లాస్ట్ మంత్ మరి సహోదరి కాజీపేట నుంచి రావడం జరిగిందండి. అయితే వారు ట్రైన్లో వస్తున్నప్పుడు తను మనసులో ప్రేయర్ చేసుకొని వచ్చారంట. ప్రభు నేనైతే చాలా బాధతో ఉన్నాను. ఏమనంటే తను బ్రెస్ట్లో 2 గడ్డలుండి చాలా విపరీతమైన పెయిన్ వస్తుంది. కానీ తను ప్రేయర్ చేసుకుంటూ ప్రభువా ఈరోజు నన్ను తాకు, నన్ను దర్శించు, మరి ఈ పెయిన్ నేను అనుభవించలేకపోతున్నా, నా పని నేను చేసుకోలేకపోతున్నా, మరి పెయిన్ తొలగిపోవాలి, నన్ను తాకయ్యా అని చెప్పి మరి ప్రేయర్ చేసుకొని రావడం జరిగింది. ఒకసారి పిలిచినా లేవలేదు. సెకండ్ టైము మరి దైవజనులు పిలిచిన తర్వాత లేవడం జరిగింది. మరి అప్పుడు దైవజనులు తన కోసం ప్రార్థన చేసినప్పుడు మరి ఆ బిడ్డ చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, ఆ పెయిన్ అంతా తొలగిపోయింది, నాకు ఫ్రీగా ఉన్నాను, నేను ఇప్పుడు నా పని నేను చేసుకోగలుగుతున్నాను, ఆరోగ్యవంతంగా ఉన్నానని వారు సాక్ష్యం ఇస్తున్నారండి.